వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1050 లీటర్లు స్పిరిట్ కూడా లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్లు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడు. ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది.